ఇది నిజమో అబద్ధం కూడా తెలియదు. అసలు ఏమైందంటే చైనా నుంచి యూఎస్ఏకి వెళ్తున్న ఒక షిప్ అయితే కొంచెం కంట్రోల్ తప్పటం వల్ల సముద్రంలో అయితే పడిపోయిందనమాట. అయితే ఆ షిప్లో 5 లక్షల ఐఫోన్లు ఉన్నాయన్నమాట. 5 లక్షల ఐఫోన్లు అంటే ఇది ఎంత విలువ చేస్తుందంటే 4,200 కోట్లంట. సో ఇంత వర్త్ ఆఫ్ అమౌంట్ విలువ చేసే ఐఫోన్లు అయితే ఇప్పుడు నీలపాలైనాయి అనమాట. సో ఇక్కడ యాపిల్ వాడికి అయితే ఎటువంటి నష్టం లేదు, వాడి కంపెనీకి అయితే ఎటువంటి నష్టం లేదు. వాడు ఇన్సూరెన్స్ ఉండేది అనమాట, వాడికి క్లెయిమ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ షిప్ మేనేజ్మెంట్ ఇస్తున్న రిపోర్టింగ్ ఏంటంటే యాపిల్ వాడికి కొంచెం కంట్రోల్ తప్పడం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది అనేది వాడు చెప్తున్నాడు అనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం షార్టేజ్ నడిచింది అనమాట. అండ్ ఐఫోన్ 17 అనేది ఇప్పుడు చాలా రేర్గా దొరికింది. అండ్ ఇది అంతగా స్ప్రెడ్ అవ్వట్లేదు ఇంకా ఈ విషయం. ఇది నిజమో అబద్ధమో కూడా తెలియట్లేదు. బట్ కొన్ని అప్లికేషన్స్లో అయితే ఈ టాపిక్ మీద అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో అదనమాట సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్.